అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచింది కదా! సో, వైసీపీ గేరు మార్చింది. జగన్మోహన్ రెడ్డి గారు గేరు మార్చారు, స్పీడ్ పెంచారు. వైసీపీ గేరు మారిస్తే, స్పీడ్ పెంచితే ఆ రాజకీయం తట్టుకోవడం కూటమికి అంత ఈజీ కాదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 10 రోజుల నుంచో, 15 రోజుల నుంచో మెగా డిఎస్సీ మీద వైసీపీ వాళ్ళు విపరీతంగా రచ్చ చేస్తున్నారు. స్టార్టింగ్‌లో చిన్నగా మొదలుపెట్టారు. సాక్షిలో ఒక వార్త రాశారు. రెండో రోజు సాక్షిలో మరో వార్త రాశారు. ఒకరోజు పేపర్ లీక్ అయిందన్నారు. రెండో రోజు ఆ నవీన్ అనే వ్యక్తి దానిలోనే పనిచేసేవాడికి ఉద్యోగం వచ్చిందన్నారు. మూడో రోజు ఇంకోటి చెప్పారు. స్పోర్ట్స్ కోటా అన్నారు, రిజర్వేషన్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. మరో రోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. ఇంకో రోజు కలెక్టరేట్ల ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. అలా రోజుకొక అంశంతో దశల వారీగా దాన్ని జనంలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు వచ్చిన 15,347 మంది కుటుంబాలు ఓట్లు పోయినా పర్వాలేదు, మెగా డిఎస్సి పరీక్ష రాసి ఉద్యోగాలు రాని 6,70,000 మంది ఓట్లు మాకు కావాలి, వాళ్ళ కుటుంబాల ఓట్లు మాకు కావాలి అని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. వాళ్ళకి లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు నిజంగానే అరే ఇదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం మెగా డిఎస్సి ఇవ్వలేదు, వీళ్ళు మెగా డిఎస్సి ఇచ్చారు, సో ఇలా రిజర్వేషన్లు అమలు చేశారు, 1 ఇయర్ అయింది కదా, ఇప్పుడు వీళ్ళు కావాలని రాజకీయంగా గొడవ చేస్తున్నారేమో అని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది మాత్రం అరే నిజమేనేమో, వైసీపీ చెప్తుంది నిజమే కదా, స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది కదా, సో నాకు 125 ర్యాంక్ వచ్చినా నాకు జాబ్ రాలేదు కదా అని చెప్పి వీళ్ళు రెచ్చిపోతున్నారు. 125 ర్యాంక్ వచ్చి జాబ్ రాకపోయినా 114 ర్యాంక్ వరకు అక్కడ ఉద్యోగాలు వచ్చాయి, 115 ర్యాంక్ కూడా రాలేదు. అలా కొన్ని జరిగాయి. సో వాళ్ళందరూ కూడా రెచ్చిపోతున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయుధంగా మార్చుకున్నారు. విపరీతంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు. ప్రతిరోజు దాని మీద వార్తలు వస్తున్నాయి. కానీ నేనేమంటానంటే ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద న్యాయ పోరాటం చేయండి, కోర్టులో పిటిషన్లు వేసేయండి, సుప్రీంకోర్టులోనే హైకోర్టులోనే పిటిషన్లు వేయండి. అప్పుడు న్యాయస్థానాలు ఏం చెప్తుంది, న్యాయస్థానాలు మెగా డిఎస్సీని రద్దు చేసిందనుకో ఆ పాపం కూటమి ప్రభుత్వానికే తగులుతుంది, కూటమి ప్రభుత్వానిదే తప్పు అవుద్ది. అప్పుడు ప్రజలు కూడా వైసీపీనే అరే మంచి పని చేసింది, ప్రభుత్వం తప్పు చేస్తే న్యాయస్థానం ద్వారా వీళ్ళు న్యాయం జరిపించారు అనిపించుకుంటారు. కానీ న్యాయ పోరాటం చేయట్లా, రాజకీయ పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే దానిలో కుట్ర ఉంది కాబట్టి, అబద్ధాలు ఉన్నాయి కాబట్టి. మరోవైపు భూములు, రాజధాని ప్రాంత భూములు ఇచ్చిన రైతులు నెమ్మదిగా నిజానికి రాజధాని అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఆ రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, అమరావతి అన్నారు, నానా కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు కదా. ఇప్పుడు అదే రైతులతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న భేటీ అయ్యారు. ఆ రైతులకి అండగా ఉంటామని చెప్తున్నారు. దీనికి కూటమి ప్రభుత్వం చేసిన తప్పులు కూడా కొంత కారణమే. రైతులకు కౌలు ఇవ్వకుండా, సరైన విధానంలో భూ సమీకరణ చేయకుండా కొంత ఇబ్బంది పెట్టారనమాట. సో జగన్ను విభేదించిన వాళ్ళే జగన్ను వచ్చి కలవడం ఖచ్చితంగా అనూహ్య పరిణామమే. అలాగే ఈ కొన్ని వైద్య కళాశాలలు, వైద్య సంఘాలలో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సో అలాగే ఈరోజు డిఎస్సి అభ్యర్థులతో కొంతమందితో జగన్మోహన్ రెడ్డి గారు చర్చించారు. ఇలా రోజుకొక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, వాళ్ళని పిలిపిస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళని తమ వైపు తిప్పుకుంటున్నారేమో అనిపిస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆడే డేంజర్ గేమ్ ఇది, పొలిటికల్ గేమ్. ఈ గేమ్లో కూటమి చిక్కుకుంటుందేమో. సో కూటమి అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎంతసేపు వాళ్ళు ఎమ్మెల్యేలు పంచాయతీలు లేదంటే ఎమ్మెల్యేల కరప్షన్స్ చూసుకుంటే సరిపోతుంది. పాపం పెట్టుబడులు తీసుకొస్తున్నారు, పరిశ్రమలు పెడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు, పర్వాలేదు, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వైసీపీ చేసే ఎత్తుగడల ముందు, ఫేక్ ప్రచారాల ముందు, ఇటువంటి రాజకీయాల ముందు కూటమి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారనమాట. చూడండి, నాకు తెలిసి మెగా డిఎస్సి రానున్న రోజుల్లో ఇంకాస్త పెద్ద గొడవ అవుద్ది. కూటమి మెడకు చుట్టుకుంటుంది అది. వీళ్ళు న్యాయ పోరాటానికి వెళ్ళరు, ప్రజా పోరాటానికి వెళ్తారు, రాజకీయ పోరాటానికే వెళ్తారు. నిజంగా మైండ్లో గుజ్జున్నవాడు ఎవడైనా, పరీక్ష రాసిన వాడు ఎవడైనా సరే న్యాయ పోరాటానికి వెళ్ళండి మీరు అని అడగాలి వైసీపీ వాళ్ళని, లేదా వీళ్ళు న్యాయ పోరాటానికి వెళ్ళాలి. అలా వెళ్ళట్లా, ఓన్లీ రాజకీయ పోరాటమే చేస్తున్నారు. కానీ సామాన్యులకి ఏం తెలుస్తుంది, అరే వీళ్ళు కోర్టులో పిటిషన్లు వేయాలి కదా అని ఎవడంటాడు. అరే తప్పు జరిగిపోయింది వీళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకుంటారు తప్ప, తప్పు జరిగింది కోర్టుకి వెళ్ళొచ్చు కదా అని ఎవడో ఆలోచించడు. అలా ఎంత ఎడ్యుకేటెడ్ లేరనమాట. సో ఆ లేనిదే, ఆ తెలియనితనమే వైసీపీకి ఆయుధంగా మారుతుంది. సో కూటమి అయితే మాత్రం కొన్ని డేంజర్ సిచ్యుయేషన్స్ అయితే ఫేస్ చేయాల్సి రావచ్చు ఇదే కొనసాగితే. థ్యాంక్ యూ.